హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. 6,000కి పైగా వేకెన్సీస్ని యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. చేరగానే మనకి 55,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి ఆన్లైన్లో 18th ఆగస్ట్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు, అప్లై చేసేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూసినటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఏదైతే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఈ యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఇక టీచింగ్ అండ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించి సెకండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు మేల్ క్యాండిడేట్స్కి అండ్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ అలాగే టీజీటీ ఉద్యోగాల్ని కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. టోటల్గా మనకి 6,329 వేకెన్సీస్తో ఈ యొక్క సెకండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. సో మనకి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ పోస్ట్ల వారీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 6,329 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో నాన్ టీచింగ్ విభాగంలో ఈ యొక్క హాస్టల్ వార్డెన్కి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి అబ్బాయిలకి 335 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే అమ్మాయిలకి 334 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్యాస్ట్ వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ కేటాయించారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులకి కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అండ్ అలాగే ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలే కాకుండా అంటే మనకి హాస్టల్ వార్డెన్ జాబ్సే కాకుండా టీచింగ్ ఉద్యోగాలను కూడా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీకి సంబంధించి మిస్సెలేనియస్ కేటగిరీకి సంబంధించి గ్రూప్ బి క్యాడర్లో మ్యూజిక్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే ఆర్ట్స్కి సంబంధించి అండ్ అలాగే పీఈటీ మేల్ క్యాండిడేట్స్, పీఈటీ ఫిమేల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే లైబ్రరీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా గ్రూప్ బి క్యాడర్లో టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి టోటల్గా 102 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే మీరు ఇక్కడ లాంగ్వేజెస్కి చెక్ చేసుకోవచ్చు. సాంస్క్రిత్ అని చెప్పేసి సాంస్క్రిత్ లాంగ్వేజ్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 358 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి ఇక్కడ టీచింగ్కి సంబంధించి వేకెన్సీస్ కేటాయించారు. అండ్ అలాగే హిందీ లాంగ్వేజ్కి సంబంధించి 606, ఇంగ్లీష్కి సంబంధించి 671, మ్యాథ్స్కి సంబంధించి 686, సోషల్ స్టడీస్ 670, సైన్స్కి సంబంధించి 678. టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు 3,311 అని చెప్పేసి. ఇలా మనకి వివిధ రకాల కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. గాయస్ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి లెవెల్ 5th ప్రకారం బేసిక్ పేనే 29,200 నుంచి 92,000 వరకు కూడా ఇక బేసిక్ పే అనేది ఉంటుంది. అంటే మనకి స్టార్టింగ్ సాలరీ అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వచ్చేటువంటి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 55,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. అండ్ అలాగే అదర్ టీజీటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో మిస్సెలేనియస్ కేటగిరీకి సంబంధించి ఆ యొక్క విభాగంలో పోస్టులకి లెవెల్ 6th ప్రకారం 35,400 బేసిక్ పేతో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 60,000కి పైగా మీరు సాలరీ అనేది పొందొచ్చు. అండ్ అలాగే ఈ యొక్క టీజీటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో మిగతా సబ్జెక్టులకి సంబంధించి ఆ యొక్క పోస్టులకి లెవెల్ 7th ప్రకారం 44,900 బేసిక్ పేతో పాటు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే 75,000కి పైగా మీరు స్టార్టింగ్ సాలరీ అయితే పొందడానికి ఛాన్స్ అనేది ఉంది. అన్ని కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు, అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మనకి చాలా తక్కువ టైంలోనే మీరు మంచి సాలరీ హైక్ని కూడా పొందడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ అలాగే వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించి మినిమం మనకి 18 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళైతే. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే సో మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు, ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. మీరు బీటెక్ చేసిన, బీఫార్మసీ కంప్లీట్ చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి టీజీటీ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ అలాగే వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే అన్ని రకాల పోస్టులకి సంబంధించి మినిమం మనకి 18 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ వరకు మనకి ఏజ్ రిలాక్షన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఇక్కడ టీజీటీ లైబ్రరీకి సంబంధించి పోస్టులకి ఎవరైతే లైబ్రరీ సైన్సెస్కి సంబంధించి విభాగంలో డిగ్రీ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు నార్మల్గా గ్రాడ్యుయేషన్తో పాటు 1 ఇయర్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్స్ చేసినా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఏదైనా ఒక డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి టీజీటీ పోస్టులకి ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆర్ట్ విభాగంలో టీజీటీ పోస్టులకి ఫైన్ ఆర్ట్స్ లేదా క్రాఫ్ట్స్ విభాగంలో డిగ్రీ చేసినా, లేదు అంటే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి బీఎడ్ డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మ్యూజిక్కి సంబంధించి టీజీటీ పోస్టులకి మ్యూజిక్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో టీజీటీ పోస్టులు ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్ ఈ యొక్క విభాగంలో పోస్టులకు వచ్చేసి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మీకు తప్పనిసరిగా ఈ యొక్క సీటెట్ అనేది పాస్ అయి ఉండాలి. సీటెట్ సో మనకి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఆ సీటెట్ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీరు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్, సో బీఎడ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో అండ్ అలాగే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సో బీఎడ్ డిగ్రీ నాట్ అప్లికబుల్ ఫర్ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ సబ్జెక్ట్ క్లాసెస్ సి ఎబోవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసుండి ఈ యొక్క బీఎడ్ డిగ్రీ కంప్లీట్ చేసుండి సీటెట్ అనేది ఈ యొక్క సీటెట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ యొక్క మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి సెలక్షన్ అయితే చేస్తున్నారు. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏమీ ఉండవు. ఒకే ఒక ఆబ్జెక్ట్ విధానంలో మనకి ఏదైతే టెస్ట్ కండక్ట్ చేస్తున్నారో ఆ టెస్ట్ క్లియర్ అయితే సరిపోతుంది. ఈ యొక్క ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయితే అవ్వచ్చు. హాస్టల్ వార్డెన్ పోస్టులకి సంబంధించి మనకి టోటల్గా 120 మార్క్స్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. 2.5 అవర్స్ పాటు కూడా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు, 10 మార్క్స్. అండ్ అలాగే రీజనింగ్ అబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. అండ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఐసిటీ అనేటువంటి ఒక టాపిక్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. నాలెడ్జ్ ఆఫ్ పిఓ, సిఎస్ఓ అండ్ అదర్ చిల్డ్రన్స్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క టాపిక్స్ నుంచి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ హిందీ అండ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనకి తెలుగు అయితే వస్తుంది. సో ప్రతి టాపిక్ అందులో మనకి ప్రతి లాంగ్వేజ్కి సంబంధించి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ అండ్ ఈచ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ విధంగా మనకి ఇక్కడ 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. సో మనకి టోటల్గా 120 మార్క్స్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో నెగటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి టీజీటీ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఈ యొక్క టీజీటీ పోస్టులకు వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ విధానంలో 120 మార్క్స్కి అయితే ఉంటుంది. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్కి సంబంధించి వచ్చేసి 30 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి టోటల్గా 6 పార్ట్స్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు, 10 మార్క్స్. రీజనింగ్ అబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. నాలెడ్జ్ ఆఫ్ ఐసిటీ అనేటువంటి ఒక టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. ఈ యొక్క 4 టాపిక్స్ అనేవి మనకి అందరికీ కూడా కామన్గా అయితే ఉంటుంది. మిగతా 2 పార్ట్స్ మాత్రమే మనకి సబ్జెక్ట్స్ని బట్టి చేంజ్ అయితే అవుతాయని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు.
టీజీటీ పోస్టులకి సంబంధించి 3 అవర్స్ పాటు కూడా ఇక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇందులో పార్ట్ 5కి సంబంధించి వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ సబ్జెక్ట్ స్పెసిఫై సిలబస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి డిఫికల్టీ లెవెల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. 80 క్వశ్చన్స్ అడుగుతారు, 80 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఫర్దర్గా నెక్స్ట్ పార్ట్కి సంబంధించి ఇక్కడ లాంగ్వేజ్ కాంపిటెన్సీ, జనరల్ హిందీ అండ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ అలాగే రీజనల్ లాంగ్వేజ్. సో ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రతి లాంగ్వేజ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ అడుగుతారు, 10 మార్క్స్. సో ఆ విధంగా మనకి ఇక్కడ 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్కి సంబంధించి. ఈ విధంగా మనకి ఇక్కడ టోటల్గా 120 మార్క్స్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సో ఇక టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ అనేది స్టేట్ల వారీగా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి సిటీ కోడ్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి సిటీ కోడ్ వచ్చేసి 102, విజయవాడలో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే సో తెలంగాణ వాళ్ళకి వచ్చేసి సిటీ కోడ్ వచ్చేసి 133 అండ్ అలాగే ఎగ్జామినేషన్స్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి మన సొంత రాష్ట్రాల్లోనే తెలుగు వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ ఆ యొక్క స్టేట్ల వారీగా ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారో లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ అలాగే మీకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్లో నోటిఫికేషన్ ఫర్ టీజీటీ అండ్ హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి 18th జూలై నిన్ననే మనకి నైట్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి అప్లై లింక్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఇంకా మనకి యాక్టివేట్ అయితే కాలేదు అప్లై లింక్. ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ కాగానే మీరు యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా రిక్రూట్మెంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా లైక్ చేసి కింద కామెంట్ రూపంలో హౌ టు అప్లై వీడియో కావాలని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేయండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ లింక్ యాక్టివేట్ కాగానే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. 18th ఆగస్ట్ వరకు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మనకి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఒకవేళ మీరు టీజీటీ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 1500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అండ్ అలాగే నాన్ టీచింగ్కి సంబంధించి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక సెకండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.